దేవలక్ష్మి గారు, అత్యాచారానికి గురైనటువంటి ఆ విక్టిమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అంటే కీప్ ఆన్ సూసైడల్ టెండెన్సీస్ వస్తూ ఉంటాయి. అండ్ పేరెంట్స్ మానిటరింగ్ 24 hours ఉండాలి. కొంతమంది రిహాబిలిటేషన్ సెంటర్స్లో పెట్టడానికి ఇష్టపడకపోవచ్చు, ఇంట్లో పెట్టుకుంటారు. అలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో మీరు ఎన్ని విజిట్స్ చేస్తారు? పేరెంట్స్ వాళ్ళు కౌన్సిలింగ్కి మీకు సహకరిస్తూ ఉంటారా? జనరల్గా కౌన్సిలింగ్లో సూసైడల్ టెండెన్సీ ఉందా లేదా అనేది మేము అసెస్ చేస్తాం. ఓకే. చేసిన తర్వాత గ్రావిటీ ఎక్కువ ఉంటే వి విల్ రిఫర్ టు సైకియాట్రిస్ట్. ఓకే. సో మా ఏఎన్ఎం ద్వారా సైకియాట్రిస్ట్కి పంపిస్తాం. ఆర్ఎల్స్ సైకియాట్రిస్ట్ని భరోసాకు పిలిపించి కౌన్సిలింగ్ అనేది ఫ్రీక్వెంట్గా జరిపిస్తుంటాం. అండ్ పేరెంట్కి కూడా ఏం చేయాలి అన్నది సైకియాట్రిక్ విల్ ఎక్స్ప్లెయిన్. శ్రీధర్ గారు, మన లక్ష్మి చెప్పిన దానికి జనరల్గా మా లెవెల్ ఆఫ్ కౌన్సిలింగ్ వాళ్ళు చేస్తారు. మాకు కొన్ని ఎన్జిఓస్తో కూడా ఎంఓఈస్ ఉన్నాయి, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. రోషిని ట్రస్ట్ కదండి, రోషిని అని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎక్కడైనా స్టూడెంట్స్కి కానీ స్కూల్లో కాలేజీలో ఇంటర్మీడియట్ తప్పినప్పుడు 10th తప్పినప్పుడు సూసైడ్ చేసుకుంటారు. అలాంటి పిల్లలకి కౌన్సిలింగ్ చేస్తారు మరి రోషిని ట్రస్ట్. అలాంటి వాళ్ళకి స్పెషలైజ్ మాకంటే స్పెషలైజ్డ్ ఉంటారు కాబట్టి వాళ్ళ గైడెన్స్ తీసుకుంటాం, వాళ్ళ అసిస్టెన్స్ తీసుకుని ఆ టెండెన్సీ నార్మలైజ్ అయ్యేంత వరకు మా వాళ్ళే మానిటర్ చేస్తూ ఉంటారు. అవసరం ఉంటే సైకియాట్రిక్ ట్రీట్మెంట్ కూడా ఇస్తారు రోషిని ట్రస్ట్లోనే. అండ్ ఇందాక సార్ని మీరు అడిగారు, అడిషన్ టు శ్రీధర్ సార్, మధ్యలో భయపెట్టియడము ఇలాంటివి చాలా టైమ్స్ మాకు కాల్స్ వస్తుంటాయి విక్టిమ్స్ దగ్గర నుంచి. సో మేము అప్పుడు యూనిట్ ఆఫీసర్ నోటీస్లో పెట్టి కన్సర్న్ ఆఫీసర్కి ఇన్ఫామ్ చేసి ఫస్ట్ మేము భయపెట్టియడమా పోలీస్ వాళ్ళ ద్వారా వాళ్ళని, లేదు అని అంటే ఇంకా మళ్ళీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించడమా, గ్రావిటీ ఆఫ్ ద అఫెన్స్ని బట్టి మళ్ళీ మేము కేసు కూడా చేపిస్తాము. ఎగ్జాంపుల్ మాకు రీసెంట్గా ఒక ట్రయల్కి వచ్చింది, పెద్దమ్మ కొడుకే దాంట్లో అఫెండర్. సో అసలు నువ్వు కరెక్ట్గా ఎవిడెన్స్ చెప్తే మీ ఫ్యామిలీ మొత్తంని చంపేస్తామని భయపెట్టడము, ఎవిడెన్స్ ఇవ్వకుండా చేయడము అన్నది చేశారు. అది ఇమ్మీడియట్గా మేము ఎస్పీ సార్ నోటీస్లో పెట్టి అతని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించినాము అండ్ ఎవిడెన్స్ ప్రాపర్గా ఇప్పించినాము. కన్విక్షన్ 20 years వచ్చిందండి దాంట్లో. ఇప్పుడు విక్టిమ్ మంచిగా హాస్టల్లో ఉండి చదువుకుంటుంది.